మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు 11th మార్చ్ యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో 11th మార్చ్లో 10 MCQs అనేది తీసాం అనమాట. బెస్ట్ 10 MCQs అవి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ద ఫస్ట్ MCQ ఆఫ్ ద డే. ద ఫస్ట్ MCQ దేని గురించి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి వచ్చింది అనమాట. సో ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి వచ్చింది? బికాస్ ఎలక్షన్స్ ఆర్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ గురించి న్యూస్లోకి వచ్చింది. సో నౌ వీల్ అండర్స్టాండ్ హౌ ది ఇంకొకటి ఎందుకు వచ్చింది? బికాస్ 2 ఎలక్షన్ కమిషనర్స్ అనేది రిటైర్ అయ్యారు. ఒక ఆయన రిటైర్ అయ్యారు, ఒక ఆయన రిజైన్ చేశారనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. నవ్ వీల్ అండర్స్టాండ్ అబౌట్ ది ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్కి వచ్చేసరికి ఆర్టికల్ 32 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 324 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 324 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సూపరింటెండెన్స్ పవర్ ఇస్తారనమాట. ఇప్పుడు మనకు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరగాలన్నా, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరగాలన్నా, సో ద ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, ఈ అన్నిటికీ ఎలక్షన్స్కి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి హెడ్గా ఉంటుందన్నమాట. సో హెడ్గా ఉండి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది వీటన్నిటికీ. సో ఇక్కడ చూస్తే మనకు ఆర్టికల్ 324 ప్రకారం ఎంతమంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉంటారు? ఎంతమంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉంటారు అంటే మనకు 1950 25th జాన్ 1950 అప్పుడు మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఒక మెంబర్ మాత్రమే ఉండేవాళ్ళు అనమాట. ఓన్లీ 1 మెంబర్ ఇస్ ప్రెసెంట్. సో మళ్ళీ ఆర్టికల్ 324 అనేది ప్రెసిడెంట్కి టైం ఇస్తుంది. ప్రెసిడెంట్ ఫ్రమ్ టైం టు టైం ఫిక్స్ చేయొచ్చు ఎంతమంది ఉండొచ్చు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో అని చెప్పేసి. సో దీన్ని యూజ్ చేసుకొని మనకు 1989లో సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ 2 ఎలక్షన్ కమిషనర్ అని తీసుకొచ్చారనమాట. సో ఇలా ఎందుకు తీసుకొచ్చారు? బికాస్ ఈ టైంలో మనకు 21 ఇయర్స్ ఉన్న ఓటింగ్ ఏజ్ అనేది 18 ఇయర్స్కి తీసుకొచ్చారనమాట. అందుకని వర్క్ బర్డెన్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇలా ఎక్కువ మంది ఉంటే హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు అని తీసుకొచ్చారు. మళ్ళీ దీన్ని ఏం చేశారు? 1990లో మళ్ళీ దీన్ని ఒక మెంబర్గానే మళ్ళీ కన్వర్ట్ చేశారు. మళ్ళీ ఆఫ్టర్ 1993 మళ్ళీ మల్టీ మెంబర్ బాడీగా ఉండిందనమాట. మల్టీ మెంబర్ బాడీగా మళ్ళీ దీన్ని మళ్ళీ రీబ్యాక్ చేశారనమాట. మళ్ళీ మల్టీ మెంబర్ బాడీగా తీసుకొచ్చారు. ప్రెసెంట్ కూడా మల్టీ మెంబర్ బాడీగానే ఉంటుంది. సో ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ 2 అదర్ ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడు మనకు మెజారిటీ డెసిషన్ అనేది తీసుకుంటారు. కాన్సెన్సస్ కాదు, మెజారిటీగా డెసిషన్స్ తీసుకుంటారు. నవ్ వీల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. సో ద ఫస్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ అ పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎందుకంటే ఆర్టికల్ 324 ప్రకారం తీసుకొచ్చారు కాబట్టి దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. సో ఆరిజినేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇనిషియల్గా సింగిల్ మెంబర్ బాడీగానే ఉండింది, దాని తర్వాత చేంజ్ చేశారు. సో ఆబ్వియస్లీ దిస్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, త్రూ అన్ అమెండ్మెంట్ ఇన్ 1989 2 more అడిషనల్ మెంబర్స్ని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఓటింగ్ ఏజ్ తగ్గింది కాబట్టి, బర్డెన్ పెరిగింది కాబట్టి. సో దెన్ థర్డ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ correct here. All are correct here. Now we look at the next question. So next question of the day చూస్తే మనకు రిగార్డింగ్ ది యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది? సో ద ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది ఇండియాకి అండ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్కి జరిగిందనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. నౌ లుక్ అట్ ద థింగ్. సో ఇండియా అండ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్కి అగ్రిమెంట్ అనేది జరిగింది. యూ సీ దెర్ హ్యాస్ బీన్ అన్ అగ్రిమెంట్, ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ జరిగిందనమాట. సో అసలు ఈ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఏ మెంబర్స్ ఉంటారు? మేజర్గా ఇది ఫామ్ అయినప్పుడు 1960లో ఫామ్ అయిందనమాట. 1960లో దీన్నే స్టాక్హోమ్ సో కన్వెన్షన్ ద్వారా సో యూరోపియన్ FTA అనేది ఫామ్ అయింది. అప్పట్లో 7 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఈ 7 మెంబర్స్లో మన యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో యూసీ నార్వే ఉంది, ఐస్లాండ్ ఉంది, లైకెన్స్టైన్ ఉంది, స్విట్జర్లాండ్ ఉంది. ఇవి మనకు FTA చేసుకున్న ఇండియాతో టేపా అగ్రిమెంట్ అనేది చేసుకున్నాయన్నమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. మనకు టేపా అగ్రిమెంట్లో మెయిన్ ఏంటి? $100 billion FTA ఇన్ నెక్స్ట్ 15 years మేక్ ఇన్ ఇండియాలో తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అనమాట. So that's why it is in the news. Now we look at the
నౌ వీ లుక్ అట్ ది క్వశ్చన్స్. సో ఈ వీటిల్లో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్స్లో ఏమేమి ఉన్నాయి? ఐస్లాండ్ ఉంది, నార్వే ఉంది, స్విట్జర్లాండ్ ఉంది. యు సీ, సో మనం చూస్తే ఐస్లాండ్ ఉంది, నార్వే ఉంది, స్విట్జర్లాండ్ ఉంది, అండ్ లైకెన్స్టైన్ ఉంది. సో ఆబ్వియస్లీ 1 is correct, 2 is correct, 3 is correct. So only 3 is correct here. Only 3 are correct here. Now we look at the next question. So which of the following is not correct? ఎందుకని ఇది న్యూస్లోకి వచ్చింది? నేషనల్ మిషన్ ఆన్ ది మాన్యుమెంట్స్ అండ్ యాంటిక్స్ అనేది మనకు న్యూస్లోకి వచ్చింది అనమాట. సో ద నేషనల్ మిషన్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ యాంటిక్స్ ఇది 2007లో క్రియేట్ చేసిన బాడీ. 2007లో ఎందుకు క్రియేట్ చేశారు? ఇప్పుడు యాంటిక్స్ అంటే ఏంటి? చాలా పురాతనమైన వాటిని మనం యాంటిక్స్ అంటాం. వాటిని స్టోర్ చేసి పెట్టుకోవాలి. దీని మెయిన్ మిషన్ యొక్క ఎయిమ్ ఏంటి? మనకు ఓవరాల్గా 58 lakh మాన్యుమెంట్స్ ఉన్న ఇండియాలో వీటన్నిటిని మనం ఒక డేటా గ్యాదర్ చేసి పెట్టుకోవాలన్నమాట మన దగ్గర. అందుకనే దీన్ని తీసుకొచ్చారు. సో దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది మెయిన్గా నోడల్ ఏజెన్సీగా యాక్ట్ అవుతుందన్నమాట. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. నౌ వీ లుక్ అట్ ది 2007లో తీసుకొచ్చారు డేటాబేస్ ఆఫ్ హెరిటేజ్ సైట్స్ అండ్ యాంటిక్స్. దెన్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇస్ రెస్పాన్సిబుల్. నాట్ కరెక్ట్ అని అడిగాడు. సో ఆల్ ఆర్ కరెక్ట్ కాబట్టి నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ హియర్. నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. నౌ వీ లుక్ అట్ ది ఫోర్త్ క్వశ్చన్. ఈ ఫోర్త్ క్వశ్చన్ న్యూస్లోకి ఎందుకు వచ్చింది? ద ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ ఇన్ న్యూస్ బికాస్ మనకు సెల్యులార్ అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది. సెల్యులార్ అసోసియేషన్. ద సెల్యులార్ అసోసియేషన్ హ్యావ్ క్లెయిమ్ దట్ ఇండియాలో మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంటిన్యూస్గా పెరుగుతుంది, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పారనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. నౌ లుక్ అట్ హౌ 2010 నుంచి 2019 వరకు ద మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ అసెంబుల్డ్ మొబైల్స్ అనేది చూస్తే కంటిన్యూస్గా పెరుగుతుంది. యూ సీ దెర్ హాస్ బీన్ ఇంక్రీజ్. సో ఇంక్రీజ్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. సో అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. సో నౌ సీ ఒక డేటా అనేది ఉందన్నమాట. ద డేటా రిగార్డింగ్ ద మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. సో ఏం డేటా ఉంది? సో మనం 5th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అనమాట. మొబైల్ ఫోన్స్లో చూస్తే మనం 5th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అనమాట. అండ్ 2nd లార్జెస్ట్ ప్రొడ్యూసర్. 5th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అండ్ 2nd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. మనం ఆ ప్రొడక్షన్లో కూడా 97% మనం డొమెస్టిక్గానే యూజ్ చేసుకుంటాం. 97% మనం డొమెస్టిక్గానే యూజ్ చేసుకుంటాం మనం మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేసి. సో ఇలా సడన్గా జంప్ అవ్వడానికి ఏదో ఒక ఈవెంట్ వల్ల ఆటోమేటిక్గా జంప్ అయి ఉంటుంది. ఎందుకు జంప్ అయిందంటే మనం ఫేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ అని తీసుకొచ్చాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్షన్ లింక్స్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. దీన్నే ఫేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ ఫేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఫేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ అంటాం అనమాట. ఇది 2014లో తీసుకొచ్చేటప్పటికి 2 మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీసే మనకు ఉండేవి. ఇప్పుడు చూస్తే కంటిన్యూస్గా పెరుగుతున్నాయి. మనం 2nd లార్జెస్ట్ ప్రొడక్షన్ అవుతున్న మొబైల్ ఫోన్స్కి బికాస్ ఆఫ్ దిస్ ఫేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్. దీంట్లో ఏం చేస్తారు? మీరు కానీ బాగా మ్యానుఫ్యాక్చర్ చేస్తే మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాం అని చెప్తుంది అనమాట గవర్నమెంట్. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. నౌ వి లుక్ అట్ ది 4th క్వశ్చన్. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ టర్మ్స్ ఆఫ్ చూస్తే లాస్ట్ 10 yearsలో 21 folds ఇంక్రీజ్ అయింది అనమాట. 21 fold ఇంక్రీజ్ అయింది. సో దిస్ ఇస్ కరెక్ట్ స్టేట్మెంట్. దెన్ మొబైల్ ఫోన్స్ 5th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అయ్యాం. కరెక్టే. 97% మనం డొమెస్టిక్గానే యూజ్ చేసుకుంటున్నాం. అది కరెక్టే. 2nd లార్జెస్ట్ మొబైల్ ఫోన్ ప్రొడ్యూసర్ అయ్యాం. అది కరెక్టే. సో ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. ఆల్ ఆర్ కరెక్ట్ హియర్. నౌ వి లుక్ అట్ ది 5th క్వశ్చన్. సో NABFID, ద నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ గురించి అడిగారు. సో నేషనల్ బ్యాంక్ గురించి అడిగారు. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది? బికాస్ మనకు ఇప్పుడు డీప్ సెక్టర్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ వీటికి సంబంధించిన ఫండ్స్ అనేది మనకు ఓవరాల్గా $1 trillion ఫండ్స్ అనేది కావాలన్నమాట. సో అది NABFID ద్వారా మనం అందించడానికి ట్రై చేస్తున్నాము అని న్యూస్లో వచ్చిందనమాట. అందుకని వీఆర్ టాకింగ్ అబౌట్ NABFID. సో ఇప్పుడు NABFIDకి వచ్చేసరికి 2021లో ఈ బాడీ అనేది ఫామ్ అయిందనమాట. 2021లో స్టాట్యుటరీ బాడీ అనమాట. అంటే యాక్ట్ ద్వారా ఫామ్ అయింది.
స్టాట్యుటరీ బాడీ. సో నాక్ ద్వారా ఫామ్ అయింది. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? దీన్నే డెవలప్మెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటారు అనమాట. డెవలప్మెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో దీన్ని ఎందుకు అంటారంటే లార్జ్ లోన్స్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్కి లార్జ్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అందుకని తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు చూస్తే బ్యాంక్స్ నుంచి చాలామంది లార్జ్ లోన్స్ తీసుకుంటారు. సో అవి ఎన్పిఎస్గా టర్న్ అవుతున్నాయి కాబట్టి లార్జ్ లోన్స్కి సపరేట్ బాడీ ఉంటే బాగుంటుందని నాప్ఫిడ్ అని తీసుకొచ్చారనమాట 2021లో. అందుకని న్యూస్లోకి వచ్చాం. నౌ వి లుక్ అట్ ది నాప్ఫిడ్. So NAPFID is a specialized development financial institution aimed at supporting the country's infrastructure sector. 2021లో ఫామ్ అయింది. దీన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది యాజ్ అన్ ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం దీన్ని రెగ్యులేట్ చేస్తారనమాట. సో దిస్ ఈస్ ఆల్సో ఏ కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ సూపర్వైజ్డ్ అండ్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ. సో ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ correct here. All are correct here. Now we look at the sixth question. So fast moving consumer goods అనేది నెక్స్ట్ 2 to 3% ప్రైస్ హైక్ అవుతాయి. నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో నెక్స్ట్ క్వార్టర్లో ఇంత జరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. అసలు ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంటే ఏంటి? దిస్ ఇస్ నెస్లే కానీ వీటి నుంచి వచ్చే చాక్లెట్స్, బిస్కెట్స్ మనం చూస్తూ ఉంటాం. పెప్సికో కానీ వీటి నుంచి వచ్చే కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగుతూ ఉంటాం. వీటిని ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంటే షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఎక్కువ సేల్స్ అనేది జరుగుతాయి అన్నమాట. వాటిని ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంటాం అనమాట. సో ఇండియాలో చూస్తే ఇండియా ఇస్ ది 4th లార్జెస్ట్ మార్కెట్ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. మనం అంత పెద్ద మార్కెట్ అనమాట వీటి ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. దాంతోపాటు మనకు ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటాయన్నమాట. బికాస్ పీపుల్ పాపులేషన్ పెరిగే కొద్దీ ద మార్కెట్ కీప్స్ ఆన్ ఎక్స్పాండింగ్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. అందుకని న్యూస్లోకి వచ్చిందనమాట. నవ్ వీ లుక్ అట్ ది స్టేట్మెంట్స్. సో ఇట్ ఈస్ ద 3rd లార్జెస్ట్ సెక్టర్. సో 3rd లార్జెస్ట్, ఇట్ ఈస్ ది 4th లార్జెస్ట్ సెక్టర్. దిస్ ఇస్ ది రాంగ్ స్టేట్మెంట్. సో ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్ టు 3 million people and has 5% of total factory employment. దిస్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. అర్బన్ సెగ్మెంటే ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తారు. మీరు చూస్తే అర్బన్ ఏరియాస్లోని కూల్ డ్రింక్స్ కానీ, బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ ఎక్కువ వీళ్ళే తింటారు. కానీ సో ఇది 65% ఉన్న ప్రజెంట్ టైమ్స్లో రూరల్ ఇండియా కూడా ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అనేది వచ్చిందనమాట. సో దిస్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నౌ వి లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్. టైగర్ సఫారీస్. మొన్న చూస్తే మనం ఉత్తరాఖండ్లో డిస్కస్ చేసాం. సో టైగర్స్ అనేది దే ఆర్ ట్రయింగ్ టు గో ఫర్ ది అర్బన్ టూరిజం ఆర్ ఎకో టూరిజంకి వెళ్తుంటే 6,000 ట్రీస్ అనేది తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. సుప్రీంకోర్టు అనేది అలా ఒప్పుకోమని చెప్పింది. ఈవెన్ టైగర్ సఫారీస్ పైన కూడా సుప్రీంకోర్టు మాట్లాడింది అనమాట. సో టైగర్ సఫారీస్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? టైగర్ సఫారీస్ దీంట్లో ఏం చేస్తాం మనం? ఈ టైగర్స్ని విజిట్ చేయడం, ఈ లయన్స్ని విజిట్ చేయడం, లయన్ సఫారీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ విజిట్ చేయడానికి వెళ్తాం. దీన్ని రెగ్యులేట్ చేయడానికి ఏదైనా యాక్ట్ ఉందా? నో. సో టైగర్ సఫారీస్కి ఒక స్పెసిఫిక్ యాక్ట్ అనేది లేదు. అంటే ఇట్ డజంట్ కమ్ అండర్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనేది దీన్ని రెగ్యులేట్ చేయదన్నమాట. సో మళ్ళీ టైగర్ సఫారీస్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? సో ఎయిమ్ ఏంటంటే ఎవరైతే ఇంజూర్ అయింటారో టైగర్స్, సో ఎవరైతే ఆర్ఫన్ అయింటారో టైగర్స్, వాటిని ఈ టైగర్ సఫారీలో పెట్టడమే మెయిన్ ఎయిమ్ అనమాట. సో అలా అని మనం జూలోంచి తీసుకొచ్చి పెట్టలేం. జూలోంచి తీసుకొచ్చి ఏదో జనాల టూరిజం కోసం పెట్టలేమన్నమాట. సో కానీ మనకు 1970sలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది కొన్ని గైడ్లైన్స్ తీసుకొచ్చిందనమాట. ఏంటి ఆ గైడ్లైన్స్? ఆ గైడ్లైన్స్లో ఏం చెప్పిందంటే, సో టైగర్ సఫారీస్కి మెయిన్ ఏమో మనకి ఇంజూర్డ్ ఆర్ఫన్ టైగర్స్ని పెట్టడమే తప్పితే టూరిజం కోసం కాదని చెప్పారు. కానీ ఇదే మళ్ళీ 1990sలో సెంట్రల్ జూ అథారిటీ పర్మిషన్ తీసుకొని జూ నుంచి కూడా తీసుకొచ్చి టైగర్ సఫారీస్లో మనం టైగర్స్ పెట్టచ్చు అని చెప్పింది. సో దిస్ ఇస్ అగైనెస్ట్ ది రూల్స్ అని రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. ఎందుకంటే దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఇది. మీరు జూ నుంచి తీసుకొస్తే ఒక అట్రాక్షన్ కోసం తీసుకొచ్చినట్టు ఉంటుంది. సో అది కుదరదని సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పింది అనమాట. టైగర్ సఫారీస్ మెయిన్ ఎయిమ్ని గుర్తించండి.
సో ఇలా జూ నుంచి తీసుకొచ్చి పెట్టమాకని చెప్పింది అనమాట, అందుకని న్యూస్లోకి వచ్చింది. నౌ వి లుక్ అట్ ది స్టేట్మెంట్స్. ఇట్ హాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బఫర్ అండ్ ఫ్రింజ్ ఏరియాస్ ఆఫ్ టైగర్ రిజర్వ్ టు రెడ్యూస్ ద ప్రెషర్ ఆఫ్ టూరిజం ఫ్రమ్ core or critical tiger habitats. It is correct statement. It is not defined under Wildlife Protection Act. ఇది కూడా కరెక్టే. దీని యొక్క నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఒక మినిమం ఏరియా అనేది డిఫైన్ చేసింది. ఆ మినిమం ఏరియా వచ్చింది 40 hectares కంపల్సరీగా టైగర్ సఫారీస్కి ఇవ్వాలన్నమాట. సో దిస్ ఆల్సో ఏ కరెక్ట్ స్టేట్మెంట్. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. ఆల్ ఆర్ కరెక్ట్ హియర్. నౌ వి లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్. గోల్డెన్ లంగూర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద లార్జెస్ట్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయన్నారు. సో దీస్ ఆర్ గోల్డెన్ లంగూర్స్. సో మనకు చూస్తే రామాయణంలో చూస్తే సుగ్రీవుడికి దగ్గరగా ఉంటాయన్నమాట. సుగ్రీవ దగ్గరగా ఉంటాయి ఈ గోల్డెన్ లాంగూర్స్ అనేది. సో ఇప్పుడు ఈ గోల్డెన్ లాంగూర్స్ న్యూస్లోకి ఎందుకు వచ్చింది? ఒక సర్వే అనేది కండక్ట్ చేశారనమాట బై ప్రైమేట్ సెంటర్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. వీళ్ళు కండక్ట్ చేస్తే మనకు చూస్తే మోర్ దాన్ 7,000 గోల్డెన్ లాంగూర్స్ ఉన్నాయని తెలిసిందనమాట. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి మనకు చూస్తే అస్సాంలో ఉంటాయి, అలాగే భూటాన్లో ఉంటాయి అన్నమాట. సో అస్సాంలో ఉంటాయి, భూటాన్లో ఉంటాయి. వీళ్ళని గోల్డెన్ లీఫ్ మంకీస్ అని కూడా అంటారనమాట. గోల్డెన్ లీఫ్ మంకీస్ అని కూడా అంటారనమాట. ఇవి అస్సాంలో మేజర్గా ఎక్కడ ఉంటాయంటే మానస్ బయోస్పియర్ రిజర్వ్, మానస్ బయోస్పియర్ రిజర్వ్లో ఉంటాయన్నమాట ఇవి. సో ఎవరైనా కమెంట్ సెక్షన్లో దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఏంటో చెప్పండి. ఐయుసిఎన్ స్టేటస్ ఏంటో చెప్పండి. సో విల్ డిస్కస్ అబౌట్ ది ఐయుసిఎన్ స్టేటస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో గోల్డెన్ లాంగూర్స్ మేజర్గా ఏ బయోస్పియర్ రిజర్వ్లో ఉంటాయంటే మానస్ బయోస్పియర్ రిజర్వ్ అస్సాంలో ఉంటాయన్నమాట. సో నవ్ వి లుక్ ఎట్ ది 9th క్వశ్చన్ ఆఫ్ ది డే. కంప్రెస్డ్ బయోగ్యాస్. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ గుజరాత్లో ఉన్న మిల్క్ కోఆపరేటివ్స్ అనేది, సో వీళ్ళేం చేస్తున్నారంటే ఈ డంగ్ని, అంటే మన కౌస్ నుంచి వీటి నుంచి వచ్చే డంగ్స్ని కన్వర్ట్ చేసి ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్గా కన్వర్ట్ చేస్తున్నారనమాట. సో దిస్ ఈజ్ ఏ మోడల్, తెలుసుకోవాల్సిన మోడల్, అందుకని న్యూస్లోకి వచ్చిందనమాట. సో అసలు కంప్రెస్డ్ బయోగ్యాస్ ఎలా తయారు చేస్తాం? బయో అంటే బయోమాస్ నుంచి, గ్యాస్ అంటే గ్యాస్ తయారు చేస్తున్నాం. ఎలా తయారు చేస్తున్నాం? కంప్రెషన్ చేసి తయారు చేస్తున్నాం. ఎలా కంప్రెస్ చేస్తాం? దానినే అనరోబిక్ డైజెస్టర్ని యూజ్ చేసి యానిమల్ మాన్యూర్ కానీ, క్రాప్స్ కానీ, ఫుడ్ వేస్ట్ కానీ వీటన్నిటిని కలిపి ఒక గ్యాస్గా తయారు చేస్తాం. ఏ గ్యాస్ వస్తుంది దీని నుంచి? మీథేన్ అనేది వస్తుందన్నమాట. మీథేన్ 90% మీథేన్ అనేది దీని నుంచి వస్తుంది. సో దాన్ని మనం ఫ్లేమబుల్గా యూజ్ చేసుకోవచ్చు, మనం గ్యాస్గా యూజ్ చేసుకోవచ్చు, ఈవెన్ మనం పెట్రోల్కి సబ్స్టిట్యూట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ సిబిజీని. సో ఇప్పుడు సిబిజీకి సిఎన్జికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్కి బయోగ్యాస్కి జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఇది బయోమాస్ నుంచి తయారు చేస్తారు, ఇది పెట్రోల్ నుంచి తయారు చేస్తారు, అంతే తేడా. రెండిట్లో సేమ్ పర్సంటేజ్ ఆఫ్ మీథేన్ ఉంటుంది, సేమ్ క్యాలరిఫిక్ వాల్యూ ఉంటుంది. రెండింటికి డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. సో నవ్ విల్ డిస్కస్ ది క్వశ్చన్ చూస్తే బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ వేస్ట్ ఆర్ బయోమాస్ ప్రొడ్యూస్ త్రూ ప్రాసెస్ ఆఫ్ anaerobic decomposition. So it has the same chemical property as the CNG. This is also correct. While CNG is the byproduct of petroleum, ఇది renewable fuel, ఎందుకంటే సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇది కరెక్టే. దీంట్లో 90% మీథేన్ ఉంటుంది, ఇది కరెక్టే. సో ఆల్ ద 4 ఆర్ కరెక్ట్ హియర్. All are correct here. Now we look at the last question and 10th question. So advanced medium combat aircraft. So advanced medium combat aircraft. ఎందుకు న్యూస్లోకి వచ్చింది? క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అనేది దీనికి అప్రూవల్ ఇచ్చింది అనమాట, అందుకని న్యూస్లోకి వచ్చింది. సో నౌ సి అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. సో ఇది వచ్చింది 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట, 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్. అదే మనకు తేజస్ తీస్తే, మనకు తేజస్ లైట్ కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ అంటాం, మల్టీ రోల్ ఎయిర్క్రాఫ్ట్, 4.5 జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట, 4.5 జనరేషన్. ఇలా 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ ఉన్న కంట్రీస్లో ఇండియా ఇస్ ఆఫ్టర్ యుఎస్, రష్యా అండ్ చైనా తర్వాత ఇండియాకి మాత్రమే ఇలా 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్. అసలు జనరేషన్ పెరిగే కొద్దీ మనకు ఉండే ఎలిమెంట్స్ అనేది పెరుగుతాయన్నమాట. సో దీన్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం, రేడార్ కూడా డిటెక్ట్ చేయలేదు, అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో అందుకని దీనికి అంత మంచి క్యాపబిలిటీస్ అనేది ఉంటాయన్నమాట. సో దీన్ని ఎవరు డెవలప్ చేస్తారు? ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ DRDOలో ఉంటుందన్నమాట.
ఇది డెవలప్ చేస్తుంది. కానీ మ్యానుఫ్యాక్చర్ ఎవరు చేస్తారు? ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. హెచ్ఏఎల్ అనేది దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. నౌ వి లుక్ ఎట్ ది స్టేట్. ఇట్ ఈస్ ఎ ప్రాజెక్ట్ డెవలప్డ్. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ కరెక్ట్. ఇండిజినియస్ 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్, ఇది కరెక్ట్. ఓన్లీ వెరీ ఫ్యూ కంట్రీస్కి ఉన్నాయి, సచ్ యాజ్ యుఎస్, రష్యా, చైనా, ఇది కరెక్ట్. సో స్టేట్ ఓన్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నోడల్ ఏజెన్సీయా ఎగ్జిక్యూట్ చేయడానికి కాదు, మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కానీ నోడల్ ఏజెన్సీ వచ్చింది ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అండర్ డిఆర్డిఓ. హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అని అడిగాడు. సో 3 వచ్చిందే కరెక్ట్, ఓన్లీ 1 is not correct. So only 1 is not correct. So these are the questions for today. So if you have any doubts, put it in the comment section. Please like, share and subscribe. Guys, see you again tomorrow.